కొత్త రైల్వే లైన్లకు ఊతం రావాలన్నా మనకు జోన్ రావాలి. ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలన్నా మనకు జోన్ కావాలి. మనకంటూ ఒక జోన్ అనేది ఉంటే మన రాష్ట్రంలో ఉన్న ఏ యువకుడైనా కూడా రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా పరీక్షలు రాయాలనంటే తలెత్తుకొని పోయి నా జోన్లో అని చెప్పి పోయి రాయగలుగుతాడు, ఆ జోన్లో అటెండ్ కాగలుగుతాడు. వీళ్ళే పోయి ఒరిస్సాకు పోతే లేకపోతే వీళ్ళే పోయి వేరే రాష్ట్రానికి పోతే అక్కడ తరిమి కొట్టి పంపిస్తున్నారు అన్నది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తెలిసినా కూడా పట్టించుకోవాల్సిన పాలకులు పట్టించుకోని పరిస్థితి, ఇవాళ అడగాల్సిన వాళ్ళు అడగని పరిస్థితి. అందరం కలిసికట్టుగా గట్టిగా దీనికోసం పోరాడదాం. కొత్త రైల్వే లైన్లకు ఊతం రావాలన్నా మనకు జోన్ రావాలి. ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలన్నా మనకు జోన్ కావాలి. మనకంటూ ఒక జోన్ అనేది ఉంటే మన రాష్ట్రంలో ఉన్న ఏ యువకుడైనా కూడా రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా పరీక్షలు రాయాలనంటే తలెత్తుకొని పోయి నా జోన్లో అని చెప్పి పోయి రాయగలుగుతాడు, ఆ జోన్లో అటెండ్ కాగలుగుతాడు. వీళ్ళే పోయి ఒరిస్సాకు పోతే లేకపోతే వీళ్ళే పోయి వేరే రాష్ట్రానికి పోతే అక్కడ తరిమి కొట్టి పంపిస్తున్నారు అన్నది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తెలిసినా కూడా పట్టించుకోవాల్సిన పాలకులు పట్టించుకోని పరిస్థితి, ఇవాళ అడగాల్సిన వాళ్ళు అడగని పరిస్థితి. అందరం కలిసికట్టుగా గట్టిగా దీనికోసం పోరాడదాం. కొత్త రైల్వే లైన్లకు ఊతం రావాలన్నా మనకు జోన్ రావాలి. ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలన్నా మనకు జోన్ కావాలి. మనకంటూ ఒక జోన్ అనేది ఉంటే మన రాష్ట్రంలో ఉన్న ఏ యువకుడైనా కూడా రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా పరీక్షలు రాయాలనంటే తలెత్తుకొని పోయి నా జోన్లో అని చెప్పి పోయి రాయగలుగుతాడు, ఆ జోన్లో అటెండ్ కాగలుగుతాడు. వీళ్ళే పోయి ఒరిస్సాకు పోతే లేకపోతే వీళ్ళే పోయి వేరే రాష్ట్రానికి పోతే అక్కడ తరిమి కొట్టి పంపిస్తున్నారు అన్నది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తెలిసినా కూడా పట్టించుకోవాల్సిన పాలకులు పట్టించుకోని పరిస్థితి, ఇవాళ అడగాల్సిన వాళ్ళు అడగని పరిస్థితి. అందరం కలిసికట్టుగా గట్టిగా దీనికోసం పోరాడదాం. కొత్త రైల్వే లైన్లకు ఊతం రావాలన్నా మనకు జోన్ రావాలి. ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలన్నా మనకు జోన్ కావాలి. మనకంటూ ఒక జోన్ అనేది ఉంటే మన రాష్ట్రంలో ఉన్న ఏ యువకుడైనా కూడా రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా పరీక్షలు రాయాలనంటే తలెత్తుకొని పోయి నా జోన్లో అని చెప్పి పోయి రాయగలుగుతాడు, ఆ జోన్లో అటెండ్ కాగలుగుతాడు. వీళ్ళే పోయి ఒరిస్సాకు పోతే లేకపోతే వీళ్ళే పోయి వేరే రాష్ట్రానికి పోతే అక్కడ తరిమి కొట్టి పంపిస్తున్నారు అన్నది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తెలిసినా కూడా పట్టించుకోవాల్సిన పాలకులు పట్టించుకోని పరిస్థితి, ఇవాళ అడగాల్సిన వాళ్ళు అడగని పరిస్థితి. అందరం కలిసికట్టుగా గట్టిగా దీనికోసం పోరాడదాం.